నేను జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంఖ్యలు వేసి మూలన పడేశారు. ఈ నిర్బంధానికి పహరా కాస్తోంది నిస్సిగ్గు సమాజం. నేను బయటపడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? నాన్న నాన్న ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా ఎంతను ఉంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేదమ్మా. ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. నా ప్రాణాలే పోయాయమ్మా. నాన్న మాట్లాడు నాన్న. నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమైందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా తల్లి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మా కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? మా మూడు పిల్లల మధ్య ఎందుకు బయటకి ఎక్కడికి వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వెళ్తాను చెప్పు. ఏంటి నీళ్ళ యాని యాని అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటది. నాన్న నిన్ను వదిలేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. చెప్పారు నీ కొడుకు, ఇక బయలుదేరు. ఏ నోమును చిందు, ఏ పూజ చేసిందు, పరమేశని వరము పొంది పురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై ఓడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో ఉదే కలిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడగా ఈ కంటి తడియారగా. అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా పిన్ని పిన్ని ఏంటి కాలు ఇష్టమైపోతుంది పిన్ని, కొంచెం జగేసి పెట్టావా? పిన్ని జగని పిన్ని డ్రెస్ ఈ రోజు ఏంటి నాకు డాక్టర్. అయినా మీ అమ్మ నాన్న కూతురు నాకే మీకు దరిద్రాన్ని అంటగట్టారు. ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుంటాయి.
నన్ను ఇలా పుట్టించావు. ఏం గీతు నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేదు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క నేనైనా బతుకుతా కానీ మానం చంపుకోండి, నేను బతకలేను. దా, నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. అండి మీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నిలబెట్టానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని ఎలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్నపిల్లని కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చినా నీకు? జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందు వెళ్ళినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం.